సో హలో గైస్, వెల్కమ్ టు ఎరటాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎస్, మ్యాడ్ మూవీ రివ్యూ ఎలా ఉంది ఏంటి అని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, లైక్ చేశారా, షేర్ చేశారా, సబ్స్క్రైబ్ చేశారా, ఇంకా ఏమైనా చేసుకోకపోతే మాత్రం చేసేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే బానే ఉందండి, మూవీ బానే ఉంది. బట్ సేమ్ ఫ్లేవర్ ని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో కొంచెం నాకు అలా అనిపించింది. మీకు ఇంకొంచెం ఈజీ ఎగ్జాంపుల్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, మంచి స్వీట్ తిన్నారు, మీకు బాగా నచ్చింది, మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా అదే తిందామని చెప్పేసి వెళ్ళారు. ఈసారి ఆ చెఫ్ మిమ్మల్ని చూసి ఇంకా ఎక్కువ బాగా చేద్దామని చెప్పేసి బాగా ఎక్కువ స్వీట్ వేసి చేసాడు అనమాట. ఈసారి ఎలా అనిపిస్తుంది? సో అలాగే ఉందన్నమాట. అలా అని చెప్పేసి మరీ సిమిలర్ గా ఉందా అంటే కాదు. అంటే కంపేర్ టు డిజిట్ ఇల్లు 2 నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా కమింగ్ టు యాక్టర్స్ విషయానికి వస్తే, లడ్డూ రోల్ చేసిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకైతే మాత్రం మంచి రోల్ పడిందండి. ఆల్మోస్ట్ సినిమా అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంటుంది అనమాట, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. బట్ దానికి ఆయన న్యాయం కూడా చేశారు. అంటే లైక్ మరీ అంటే ప్యారడీ కామెడీ లా కాకుండా లైక్ సెటిల్డ్ గా బాగా చేశారు అనమాట. మ్యాడ్ 1 లోనే ఆయన క్యారెక్టర్ మరీ త్రూ అవుట్ ద మూవీ ఫుల్ అంత ఉండకపోయినా సరే బట్ మంచిగానే ఉంటారు. అంటే మనకి చూడడానికి కొంచెం కామెడీ జనరేట్ అవుతుంది కదా, అలా ఈ సినిమాలో కూడా కొంచెం త్రూ అవుట్ మూవీ ఉంటారు అనమాట. ఇంకొక చెప్పాలంటే ఆయన చుట్టూ మూవీ తిరుగుతూ ఉంటుంది. సో ఆయన అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారు, ఇచ్చిన రోల్ కి జస్టిస్ చేశారు. అంటే ఇప్పుడు ఆయనకి కొంచెం మంచి రోల్ పడడం వల్ల నాకైతే కొంచెం మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కొంచెం తగ్గే అనిపించింది. ఇంకా డీడీ క్యారెక్టర్ అయితే ఆయన అంటే లైక్ ఆయన డైలాగ్స్ కానీ లేదంటే వే ఆఫ్ యాక్టింగ్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. కమింగ్ టు మనోజ్ క్యారెక్టర్కి వస్తే నాకు ఎందుకో అసలు 1 లో ఉన్నంత లేదనిపించింది. అంటే లైక్ క్యారెక్టర్ కొంచెం బాగా తగ్గించారనిపించింది. అండ్ ఇంకా అశోక్ క్యారెక్టర్ చేస్తున్న ఆయన ఎవరైతే ఉన్నారో అంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ బామర్ది అంట. సో నాకైతే కొంచెం అన్వాంటెడ్ హైప్ ఇచ్చారేమో అనిపించిందండి ఆయనకైతే. కంపేర్ టు ఆ రోల్ కి మిగతా వీళ్ళిద్దరు లడ్డు క్యారెక్టర్ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేస్తారు. బట్ నాకు ఎందుకో కొంచెం అంటే కొంచెం ఈ మేబీ కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, కొంచెం ఏమైనా అవ్వచ్చు, నాకైతే కొంచెం అన్నెసెసరీ హైప్ ఇచ్చారేమో అనిపించింది ఆ క్యారెక్టర్ కి. మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మంచిగా కొంచెం కామెడీ టైమింగ్ సిమిలర్ గా అనిపించినా సరే బాగా వర్కౌట్ అవుతుందండి. అంటే ఆ జోక్స్ కానీ చిన్న చిన్న కౌంటర్స్ ఉంటాయి అవి కానీ, లేదంటే ఆ సైకో క్యారెక్టర్ ఒక అబ్బాయి చేస్తాడు, సో ఆ క్యారెక్టర్ కానీ, సో అవైతే కొంచెం బాగానే అనిపించాయి. అండ్ కొంచెం ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్ రావడం కొంచెం ఈ మ్యారేజ్ లో డిస్టర్బ్ అవ్వడం, సో ఇదైతే కొంచెం నాకైతే కొంచెం ఎక్స్పెక్టెడ్ గా అనిపించింది. అంటే ఆ అబ్బాయి క్లోజ్ గా ఉండడం చూసి నేనైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేసా ఆ మెటీరియల్ అంతా. నీకు సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాకేమనిపిస్తుంది అంటే లైక్ నా పర్సనల్ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అంటే, అదే కామెడీ టైమింగ్ రిపీట్ అవుతుంది, మళ్ళీ కొంచెం ల్యాగ్ అయిపోతుంది. అంటే లైక్ సేమ్ సిమిలర్ గా ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఎలా ఉంటది, సో అదే ప్యాటర్న్ లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో నాకైతే అక్కడ కొంచెం గ్రాఫ్ అలా వస్తున్నట్టు అనిపించింది. అండ్ సునీల్ గారి క్యారెక్టర్ కూడా నాకు కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించింది. అంటే కొన్ని సీన్స్ లో బాగా కొంచెం ఫన్ జనరేట్ అయింది. మరి ప్యారడీ లా కాకుండా ఆర్ క్రింజ్ లా కాకుండా కొంచెం ఆర్గానిక్ కామెడీలో కొన్ని సీన్స్ అయితే నాకు అనిపించాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ కామెడీగా అన్నాను కదా అని చెప్పేసి మొత్తం ఆయన రోల్ అంతా అలాగా ఉందా అంటే కాదు. అంటే లైక్ నాకు కొన్ని సీన్స్ లో కొంచెం బాగా అనిపించింది, కొంచెం ఆర్గానిక్ పంచులు అనిపించాయి, లైక్ ఆ కౌంటర్స్ కానీ కొంచెం బాగా అనిపించింది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంటే లైక్ లడ్డు వాళ్ళ ఫాదర్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావడం, గోవాకి రావడం, సో అక్కడ సీన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపించింది అంటే అసలు ఏంటి, అసలు ఎక్కడ సింక్ లేకుండా ఎక్కడెక్కడికి వెళ్తుంది అన్నట్టుగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ పోర్షన్కి వచ్చేసరికి నాకైతే ఇంకా ఫుల్ అన్నెసెసరీ హైప్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆ 3 రోల్స్ కి ఎలా ఉంటాయంటే లైక్ కంపేర్ టు యాక్టింగ్ నాకైతే కొంచెం ఆ మనోజ్ క్యారెక్టర్ కానీ డీడీ క్యారెక్టర్ కానీ కొంచెం బాగా కనెక్ట్ అవుతారు జనాలు. బట్ అశోక్ క్యారెక్టర్ ఏంటంటే బట్ అంత ఎంగేజింగ్ గా ఉండదు నాకు అనిపిస్తుంది. బట్ ఈ సెకండ్ లైక్ ఈ మ్యాచ్ స్క్వేర్ లో కూడా ఆయన క్యారెక్టర్ కొంచెం బాగా హైప్ ఇచ్చారు. ఆ క్లైమాక్స్ పోర్షన్ అంతా కూడా కొంచెం హైప్ ఉంటుంది అనమాట. నాకైతే కొంచెం అక్కడ డిస్కనెక్ట్ అనిపించింది. అంటే నాకు అలా అనిపించింది, బట్ మీకు కొంచెం నచ్చచ్చేమో. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా చూడొచ్చా అంటే చూడొచ్చండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా హిట్ అయితే ఆ మెటీరియల్ సేమ్ దాన్ని బేస్ చేసుకునే సీక్వెల్స్ చాలా వచ్చాయి రీసెంట్ టైమ్స్ లో. సో కంపేర్ టు ఆల్ దోస్ మూవీస్ నాకైతే కొంచెం నచ్చింది. అంటే లైక్ కొన్ని ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని కాపీ పేస్ట్లు ఉన్నాయి, బట్ స్టిల్ కొంచెం ఆ లాఫ్టర్ అయితే కూడా ఉంది. సో నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. సో ఫ్యామిలీస్ తో మీకు వెళ్తే మాత్రం మీకు నచ్చొచ్చు. సజెస్ట్ చేస్తావా మూవీ అంటే చేస్తానండి, సజెస్ట్ చేస్తాను. వీకెండ్ ఖాళీ అయితే ఫ్యామిలీతో వెళ్ళండి, కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇది మన మ్యాడ్ స్క్వేర్ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది అనమాట, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఎండ దంచేస్తుంది, ఇంకా మళ్ళీ మార్నింగ్ బయటకు వెళ్ళాలి, షిఫ్ట్ చేసుకొని వచ్చా. సో అది ఇంత డెడికేషన్ ఉంటుంది అనమాట. దానికి ప్రతిఫలంగా మీరేం చేయాలో అనుకుంటున్నారా, మీ వేళ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కండి చాలు. సో దాంతోపాటు నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో వెన్ ఎవర్ ఐ అప్లోడ్ లైక్ యూ విల్ గెట్ ఎ నోటిఫికేషన్. సో కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.